ఇది వచ్చేసి నా నోట్స్. నేను ఫస్ట్ స్కీవ్నెస్ నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మనకి కర్టోసిస్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది కర్వ్ ఆఫ్ ఎ ప్లాటోకర్టిక్, లెప్టోకర్టిక్, మెసోకర్టిక్ అండ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ స్టార్ట్ చేసింది. మీన్, మీడియన్, మోడ్, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి, వాట్ ఆర్ ది ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఎన్ని టైప్స్ ఉంటాయి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో, అండ్ ఒక్కొక్క దానికి ఉపయోగం ఏంటి. అండ్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసారా, మీరు 2024 క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే అర్థమెటిక్ మీన్ కనుక్కోండి అని చెప్పేసి ఉంటుంది. దానికి మనం ఈ ఫార్ములా కంపల్సరీ అప్లై చేయాలి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n+1/2. ఇలాంటి ఫార్ములాస్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవడానికి నోట్ పాయింట్స్ లాగా రాస్తూ ఉండాలి. సో ఇక్కడ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ డే ఈ పార్ట్ నేర్చుకున్నాం అనుకో, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీరు నేర్చుకున్నారు. సో ఈ నోట్స్ అనేది రాసుకోవాలన్నమాట. నేర్చుకున్నప్పుడే ఈ నోట్స్ అనేది రాసుకున్న తర్వాత ఈ నోట్స్ అనేటివి రోజు పడుకునే నైట్ ముందు ఒకసారి చదువుకోవాలి ఇన్ ఆర్డర్ టు రివైజ్ విత్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇది నెక్స్ట్ డే చదివారు అనుకోండి, ఈ ఫస్ట్ డే ఏం చదివారో దాన్ని ఇది మొత్తం చదివిన తర్వాత రెండింటిని రివైజ్ చేసుకోవాలి. సో దట్ నీకు ఎంత పర్సంటేజ్ గుర్తుంది, ప్రీవియస్ ముందు చదివింది ఎంత పర్సంటేజ్ గుర్తుంది. ఇలా కనుక మీరు రోజు రివైజ్ చేసినట్టయితే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది, అట్లానే మీకు ఫార్ములాస్ కూడా గుర్తుంటాయి. These are the most important tips for how to remember the things and how to study. I use the same strategy for my theory exams and competitive exams. ఇలా నేను నోట్స్ అనేది రాసుకుంటాను. ప్రతిరోజు నైట్ నేను ఏం చదువుకున్నానో దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిరోజు రివైజ్ చేయాలి. ఒక్కరోజు రివైజ్ చేయకపోతే మీరు ముందు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట. సో అందుకని డైలీ ఒక 5-10 minutes మీరు ఏం చదివారో దాన్ని రివైజ్ చేసుకోవాలి. అండ్ పెన్ పేపర్ మస్ట్గా పెట్టాలి. పెన్ అండ్ పేపర్ మస్ట్గా పెట్టాలి. ఏదో గాలిలో రివైజ్ చేసాం కదా అంటే అవ్వదు. సో ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని కీ పాయింట్స్ లాగా రాసుకొని ఒక్కసారి మనం రిపీట్ చేసుకున్న తర్వాత ఒకసారి చదివిన తర్వాత ఇలా నోట్స్ పెన్ పేపర్ పెట్టి నోట్స్ రాస్తున్నప్పుడు మనకు అనేది ఇంకా చాలా బాగా గుర్తుంటుంది అన్నమాట. And this is how I made my notes. And probability ఇంకా నేను చాలా తక్కువ టాపిక్సే చదివాను, అంతగానం ఫోకస్గా చదవలేకపోయాను అప్పుడు. అండ్ దిస్ is how the probability based on axiomatic approach and what are the types of approaches of probability. ఇది వచ్చేసి మనకు బేస్ థీరం ఫార్ములా and random variables which are most important. Probability mass function, what is the property of probability mass function, and ఈ ఫార్ములాస్ వచ్చేసి ఇంపార్టెంట్ అన్నమాట. Mathematical expectation, properties of expectations, cumulative moment generating function, cumulative generating function. మనకి మోస్ట్ ఆఫ్ ది ఈ క్వశ్చన్ అయితే నాకు రిపీట్ అయినట్టు గుర్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజిఎఫ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సిజిఎఫ్. సో సిజిఎఫ్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి -TA/H వచ్చింది. అదే ఇక్కడ క్యుములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్కి వచ్చేసరికి I అనేది వస్తుంది. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. దీస్ ఆర్ ది ట్రిక్స్ టు రిమెంబర్. అండ్ I think I have wrote here ATH plus KX into T/H సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం దీనికి, బికాజ్ ఇట్ ఈస్ మూమెంట్ జనరేటింగ్ అండ్ క్యుములేటివ్ జనరేటింగ్. సో అందుకనే కొంచెం ట్రిక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ది కాంపిటేటివ్. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్కి e⁻∗ITA/H. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు అడిగారు. అండ్ చెబిషెఫ్స్ ఇన్ఈక్వాలిటీ కూడా, దీనిపైన కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఈక్వేషన్. And this is the notes that I have prepared.
and you can see measures of mortality, index numbers, which is this is, I think so, it is time series. This is the time series notes, and method of least squares, what are the normal equations. ఇది వచ్చేసి వైటల్ స్టాటిస్టిక్స్లో కూడా మనకి సిడిఆర్, బర్త్ రేట్ ఎలా కనుక్కోవాలి, డెత్ రేట్ ఎలా కనుక్కోవాలి, లైక్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. వీటిని దీంట్లో మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కూడా మనకి ఈ ఒక లాస్ట్ చాప్టర్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఎన్ఎస్ఎస్ఓ గురించి క్వశ్చన్ అనేది పక్కా ఉంటుంది. బికాస్ ఇట్ వాజ్ ఆ క్వశ్చన్ కూడా లాస్ట్లో ఇస్తారు మోస్ట్లీ ఎన్ఎస్ఎస్ఓ క్వశ్చన్ గురించి. దాట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ హియర్, ఐ థింక్ సో. ఐల్ షో యూ. దిస్ ఇస్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ఓ. మాకు పోయిన ఇయర్ 2024లో వచ్చిన క్వశ్చన్ అయితే ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎప్పుడు, ఏ ఇయర్లో, విచ్ ఇస్ నథింగ్ బట్ 1950 ఆన్సర్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఇండెక్స్ నెంబర్స్, దీంట్లో ఏ ఫార్ములా అయినా అడగచ్చు. లాస్ప్రేస్ అడగచ్చు, ప్యాషెస్ అడగచ్చు, ఫిషర్స్, డార్బిష్ బాలీ. సో ఇలాంటి ఫార్ములాస్ కొన్ని చూసుకోవాలన్నమాట. నాకు ఈజీగా అర్థం కావడానికి కోసం నేను ఇలా టేబుల్ వేసుకొని, లైక్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ అంటారు కదా, అట్లా. చైన్ బేస్డ్ ఫార్ములా ఏంటి, లింక్ రిలేటివ్ ఫార్ములా ఏంటి, వాట్ ఈస్ బేస్ షిఫ్టింగ్, డీఫ్లేటింగ్. అండ్ మాకు వచ్చేసి పోయిన ఇయర్ క్వశ్చన్ పేపర్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అడిగారు అనుకుంటా. దిస్ ఫార్ములా ఆర్ ఐ థింక్ సో ప్యాషెస్ ఆర్ లాస్ప్రేస్. ఈ ఫార్ములాలో ఏదో ఒకటి ఉంది. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది విచ్ ఇస్ ఆస్క్డ్ అబౌట్ ది రియల్ వేజెస్. ఈ ఫార్ములా కూడా రియల్ వేజెస్ ఫార్ములా. సో ఇంకా టైం లేదు, టైం వేస్ట్ చేయకండి, జాగ్రత్తగా చదవండి. మీకు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే కష్టపడండి. అండ్ ఈ చిన్న చిన్న ఫార్ములాసే యూజ్ అవుతాయి. n × n + 1/2, n × n + 1 × 2, n + 1/6. And I hope you got an idea on how